అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మురుకులను తయారు చేయబోతున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ మురుకులను తయారు చేసి ఉంటారు. నేను చెప్పే పద్ధతిలో ఈ మురుకులను చేసుకుంటే గుల్లగా రావడమే కాదు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి ఈ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తీసుకున్నాను. పావు గ్లాసు మినపప్పు తీసుకొని, అలాగే ఒక స్పూన్ సాబుదానా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వీటిని సన్నని మంట మీద లైట్గా వేయించాలి. ఎక్కువ వేయించకండి, లైట్గా వేగితే సరిపోతుంది మనకి. వేగినటువంటి ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొలతలు పక్కాగా తీసుకోండి. అలాగే పావు గ్లాసు పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పును కూడా లైట్గా వేయించాలి. ఇక్కడ పొట్టు లేని పెసరపప్పును తీసుకుంటున్నానండి నేను. లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి కూడా మెజర్మెంట్స్: ఒక గ్లాసు రైసు, పావు గ్లాసు మినపప్పు, పావు గ్లాసు పెసరపప్పు, ఒక స్పూన్ సాబుదానా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కప్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే ఒక దానిని తీసుకొని ఫాలో కండి. చూడండి, నేను అన్నిటిని ఇలా వేయించుకున్న తర్వాత పిండి ఆడించుకున్నాను మిషన్లో. ఈ పిండి దాదాపు ఒక 3 నెలలు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. మనకు కావలసినంత సైజులో పిండి తీసుకొని మూత పెట్టి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఈ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కారము, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, తర్వాత వాము ఒక స్పూన్ తీసుకొని వీటిని బాగా నలచాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా నలిస్తే. వీటిని కూడా పిండిలో వేసుకోవాలి. నువ్వులు ఒక 3 స్పూన్లు ఉంటాయండి. వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి నూనెను వేసుకోవాలి. ఈ నూనెను కూడా ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత వేడి వాటర్ని మనకి తగినన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటే పారి వాటర్ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మురుకులు మనకి కడుపు నొప్పి రావడం కానీ ఏమీ ఉండదండి. మంచి హెల్తీగా ఉంటుంది మురుకులు. చూడండి, ఈ విధంగా పిసుకుతూ కలుపుకోవాలి. బాగా మెత్తగా పిసుక్కోవాలి. పిండి సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా పిసుకుతూ కలుపుకోవాలి. చేతికి పని చెప్పండి. ఈ విధంగా పిసికిన తర్వాత మూత మూసి ఒక్క 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. చూద్దాము. పిండి సాఫ్ట్గా అయిపోయింది. మళ్ళీసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మళ్ళీ కిందికి పైకి అనుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఇందులో 3 రంధ్రాలు ఉన్నటువంటి బిళ్ళను వేసుకుంటున్నాను నేను. దీనికంతా కూడా ఆయిల్ పట్టించాలి. మనకి సాఫ్ట్గా మురుకులు కిందికి వచ్చేస్తాయి ఈ విధంగా అంతా ఆయిల్ పట్టించుకుంటే. 2 మురుకుల పావులకు కూడా ఈ విధంగానే ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ పూర్తయిందండి పట్టించడము. ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి మురుకుల పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. కొత్తగా చేస్తున్న వారైతే మనము ఇలాంటి స్పూన్ మీద ఒత్తుకోవచ్చు. గరిటె మీద ఇలా ఒత్తుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. బాగా తిప్పుకుంటూ ఎర్రగా కాలాలి. ఈలోపు ఇంకో మెథడ్ కూడా చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఈ విధంగా ఒత్తుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇవి. చూడండి, ఈ విధంగా ప్లేట్ మీద ఒత్తుకున్న తర్వాత దీన్ని తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా వేసుకోండి. ఇలా స్లోగా వేసుకోవాలి. బాగా ఎర్రగా కాలేంత వరకు మనము కాల్చుకోవాలి. ఎలా వేసుకున్నా మురుకుల్ని ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. స్టార్ట్ చేసామంటే ఇంకా అలానే తింటూనే ఉంటాము, అంత టేస్ట్ ఉంటాయి. బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. పిల్లలకి బయట తిండ్ల కంటే ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది. ఎర్రగా కాలిపోయింది, తీసి సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో మెథడ్, డైరెక్ట్గా ఆయిల్లోనే మనము మురుకుల గొట్టంతో మురుకులు ఒత్తుకోవచ్చు. చూడండి, ఈ విధంగా. ఈ ప్రాసెస్లో మీకు ఏది బాగుంటే అది ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఆ బుడగలు తగ్గిపోయినాయంటే మనకి మురుకులు కాలినట్టు గుర్తు. ఒకసారి అంతా కూడా తిప్పుకొని తీసివేసుకోవడమే. రెడీ అయిపోయినాయండి. బాగా ఎర్రగా కాల్చుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. మురుకులు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.